ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, దసరా గురించి చాలా చక్కగా అన్ని మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు మనకి వీడియోస్లో కూడా. ఇప్పుడు మనకి ఇదే నెలలో మళ్ళీ దీపావళి రాబోతోంది. అయితే మనకి దీపావళి తర్వాత మళ్ళీ ఇంకా కార్తీక మాసం అని, దాని గురించి కూడా ఆ మాసంలో కూడా మనకు చాలా విశిష్టమైన రోజులు ఉన్నాయి. వాటి మీద కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ముందుగా మనకి దివాళీ రోజు అంటే దీపావళి జరుపుకునేటప్పుడు పూజా విధానం కానీ ఆ రోజుకి ఉన్న విశిష్టత ఏంటి అనేది కొంచెం మనం ఈరోజు మాట్లాడుకోవాలి. తప్పకుండా అమ్మా. దివాళీ అంటే దీపావళి, దీపాలతో నిండి ఉన్నటువంటి ఆవలి అని అర్థంగా తీసుకోవచ్చు. అంటే ఇంటి ముందు ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా కరెంటుకు సంబంధించిన లైట్లు వెలుతురులు కాకుండా అచ్చంగా ఆవు నేతితో, ఆవు నెయ్యి అనేది అమృతంతో సమానం. అటువంటి అమృతంతో కూడుకున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో అది మన ఇంట్లో లేదు ఇంటి ముందు దేవుడి దగ్గర ఇటువంటి చోట్ల పెట్టడం వల్ల మన జీవితం మొత్తం కూడా అమృతమయం అయిపోతుంది. ఆ ప్రదేశం మొత్తం కూడా అమృతమయం అవుతుంది. అమృతమయం కావటము అంటే ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే భగవంతుడి ఆశీస్సులు, పితృదేవత ఆశీస్సులు ఈ రెండు కూడా వస్తాయి. అమావాస్య అంటే మన పితృదేవతలు కూడా వస్తారు. కాబట్టి అటు పితృదేవతల ఆశీస్సులు, పితృదేవతల ఆశీస్సుల వల్ల వంశాభివృద్ధి అవుతుంది. ఇటు దేవతల ఆశీస్సుల వల్ల ముక్తి కలుగుతుంది. ఈ ఇద్దరి ఆశీస్సులు కావాలి మనకి. కాబట్టి అట్లా మనము సంధ్యా సమయంలో దీపాలు పెట్టడం వల్ల మళ్ళీ ఇంకా సంధ్యా సమయం అంటే ఇంకా 2 రకాల ముఖ్యమైన ఉన్నాయి. ఏంటి అంటే అదే సంధ్యా సమయంలో నారసింహస్వామి వారు దుష్ట శిక్షణ చేశారు, శిష్ట రక్షణ చేశారు. సంధ్యా సమయంలోనే, అదే రోజు కాదు, సమయం, సంధ్యా సమయంలో. అది ఒకటి. శివుడు ఆనందంతో నాట్యమాడుతూ ఉన్నటువంటి సమయం. ఇటు ఆనందము, ఇటు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ రెండు కూడా ఒకే సమయం కలుగుతుంది. అటువంటి సంధ్యా సమయంలో అమృతమయమైనటువంటి ఆవు నేతితో ఉన్నటువంటి దీపాలని పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అది అసలు దీపావళి చేసుకునే విధానం. అంటే మరి ఉదయం పెట్టొద్దా అంటే ఉదయం నుంచి లెక్క వేసుకుంటే సూర్యోదయానికి పూర్వమే భగవద్ ఆరాధన చేస్తూ చక్కగా స్వామివారు, అమ్మవారు, మన ఇష్టమైన దైవం ఎవరో ఆ దేవతకు సంబంధించినవన్నీ కూడా చదువుకుంటూ, అందులో అమావాస్య మన వైపు కొంచెం చెడుగా చూసుకున్నా కానీ అసలు అమావాస్య ఈ తమిళనాడు వైపు ప్రాంతం గనక చూసుకుంటే చాలా గొప్పదిగా చూస్తారు. అవును, కన్నడ వైపు కూడా. అవును, వాళ్ళు ఆ రోజు పండుగలాగా ఉపవాసాలు అవి ఉండి చేసుకుంటూ ఉంటారు పూజలు. మనం చూస్తాం ఇక్కడే. మీరు అన్నట్టు మనకి కొంచెం ఇక్కడే మన తెలుగు వాళ్ళే కాస్త అది చెడు రోజులాగా భావిస్తారు. ఎందుకు భావిస్తారు అంటే పూర్తిగా వెలుతురు ఉండదు కాబట్టి, ఏమాత్రం వెలుతురు ఉండదు కాబట్టి అలా భావిస్తారు. కానీ వెలుతురు ఉండదు అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము అని నెలకొకసారైనా మనం తెలుసుకోగలగాలి. అజ్ఞానంలో ఉన్నాము, వెలుతురు కోసం తాపత్రయపడాలి, జ్ఞానం కోసం తాపత్రయపడాలి. అలా తాపత్రయపడే రోజు ఏదైతే ఉందో మళ్ళీ అది దీపావళి. ఆ రోజు మనం పండగ. మరి అమావాస్య మనకు చెడు, కానీ దీపావళి అమావాస్య లక్ష్మీప్రదంగా చెప్తాము. లక్ష్మీప్రదము అంటే ఆర్థికంగానే కాదు, అన్ని రకాలుగా ఇంట్లో ఆనందము లక్ష్మీప్రదమే, ఆరోగ్యము లక్ష్మీప్రదమే, అందరం కలిసిమెలిసి ఉండడము లక్ష్మీప్రదమే, భగవత్ ఆరాధన చేసుకోవాలని బుద్ధి పుట్టడం లక్ష్మీప్రదమే. ఇలా అన్ని లక్ష్మీప్రదాలే. అది మానేసి లక్ష్మీప్రదం అనగానే ఎంతసేపు ధనమే ఆలోచిస్తాం మనం. ఇది అలా లక్ష్మీప్రదంగా మనం చేసుకునేటువంటి రోజు దీపావళి. ప్రాతకాలాన్నే అమ్మవారికి సంబంధించి స్తోత్రములు ఏమన్నా చదవటము, చేయడము చేసి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. లేదు అంటే భగవంతుడికి నివేదన చేసింది పదార్థాలు స్వీకరించడం ఉత్తమం. ఒకవేళ సాయంత్రం పూట కేదారేశ్వర పూజ చేసుకోవాలి అన్నా, లేదు ఒకవేళ ఏదైనా లక్ష్మీ పూజ చేసుకోవాలి అన్నా, ఇతరత్ర ఏదైనా పూజలు చేయాలి అనిపిస్తే మాత్రం అలా చేసుకునేవారు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం సమయంలో చేయాలి అనుకున్నవారు ప్రతి వారు కూడాను ఉపవాసం ఉండటమే ఉత్తమం. ఉపవాసం ఉండి ఆ పూజ చేసుకున్న తర్వాత భగవతి నివేదన చేసుకొని మనము భోజనం చేయాలి. ఈ విధంగా చేయడం
ఉత్తమం. అంటే ఈ రోజు నార్మల్ గా మనకి ప్రతి నెల అమావాస్య వస్తుంది. ఈ నెలకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అందులోనూ మనకి ఈ అమావాస్య రోజు సాయంత్రం ప్రత్యేకంగా మనం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అది ఎందుకు చేస్తాం అంటారు అసలు? కార్తీక మాసానికి ముందు వస్తుంది, ఒకటిగా తీసుకోవచ్చు. ఉమ్, రెండోది, ఈ సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని కొలిచే రోజుగా చెప్తాం. ఇంత ఇదిగా మనం అమ్మవారిని కొలుస్తూ చివరికి మనం ఒక చిన్న తప్పు పని కూడా చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. ఎక్కువ శాతం చేసే వాళ్ళే ఉన్నారు, కొంతమంది ఉంటారు మహానుభావులు, అందరిని అనకూడదు. మళ్ళీ ఏం చేస్తారంటే క్రాకర్స్ కాలుస్తాం, అందులో లక్ష్మీ బాంబు అని ఉంటుంది. అవును. మనం అమ్మవారి పూజ చేసి, అమ్మవారికి అభిషేకాలు అర్చనలు చేసి, అమ్మవారి కోసం ఉపవాసం ఉండి, అమ్మవారు మన ఇంటికి రావాలి అని తాపత్రయపడి ఇంత చేస్తున్న మనము ఆ లక్ష్మీ క్రాకర్స్లో ఆ లక్ష్మీదేవిని కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నాము. అవును, అవును. మనం కొలిచేదే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని, తగలబెట్టేది లక్ష్మీ అమ్మవారిని. అంటే మనం చేసేదానికి అమ్మవారు మెచ్చుకుంటుందా? లేదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇది హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా తయారు చేసి ఉన్నటువంటి క్రాకర్. కాబట్టి అటువంటి దాన్ని దయచేసి, ఇన్నాళ్ళు మనం తెలుసో తెలియకో తప్పు చేశాము, ఇక నుంచి అయినా సరే దాన్ని కాస్త దూరం పెట్టి మిగతా ఎన్నో క్రాకర్స్ ఉన్నాయి, అవును. అవన్నీ కాలుద్దాం, అదొక్కటి ఆపుదాం. ఆ అమ్మవారి బొమ్మ ఉన్నది ఒక్కటి ఆపుదాం. భగవంతుడి బొమ్మ ఉన్నటువంటి ఏ క్రాకరు కాల్చకూడదు. లక్ష్మీదేవే కాదు, ఇతరత్ర దేవుళ్ళను ఒకవేళ ఈ సంవత్సరం నుంచి కొత్తగా పెట్టి ఉన్నారనుకోండి, మళ్ళీ ఇది అమ్మవారిది వద్దన్నారు కానీ శివుడిది కాల్చొచ్చుగా, లేదంటే విష్ణుమూర్తిది కాల్చొచ్చుగా అని కూడా కాలుస్తారు మన వాళ్ళు. మన వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప తెలివితేటలు అంటే ఒకటి వద్దన్నామంటే ఇంకోటి చేయొచ్చు కానీ అనుకుంటారు. కానీ అసలు భగవంతుడికి సంబంధించి ఉన్నది ఏది కూడా కాల్చకూడదు అనేది మనం జ్ఞప్తి తెచ్చుకోం. ఉదాహరణకి ఇంట్లో ఏదైనా అమ్మవారి ఫోటోనో స్వామివారి ఫోటోనో కొంచెం ఇబ్బందికరమైంది, అది కొద్దిగా కాలిపోవటమో లేకపోతే బూజు బట్టి ఆగం కావటమో నీళ్లు తడి అయ్యి ఇబ్బంది కావటమో అయితే మనం దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి గుళ్ళో పెడతాం కదా, అవునా కదా? మరి ఇక్కడికి వచ్చేసరికి కాల్ చేస్తాం ఎందుకని? ఈ చిన్న సెంటెన్స్ ఆలోచించట్లేదు జనం. చూడండి, ఉత్తప్పుడు అదే భగవంతుడి ఫోటో ఇబ్బంది కలిగితే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి గుళ్ళో పెడతాము, లేదంటే పారే నదిలో వదిలిపెట్టేసి దాన్ని ఉంచుతాం, పవిత్రంగా చూసుకుంటాం దాన్ని తీసేసేటప్పుడు కూడా. అటువంటి పవిత్రంగా చూసుకుంటున్న మనము ఈ బాంబులు కాల్చే ఈ సందడిలో పడి అమ్మవారి ఫోటో ఉంది అన్న జ్ఞప్తి లేకుండా పోయింది, ఉన్నా కానీ దాన్ని పట్టించుకునే జ్ఞానం లేకుండా పోయింది. బాంబేగా ఏముందనుకుంటాం కానీ అక్కడ అమ్మవారు ఉంది కదా, అది మనం పట్టించుకోవాలి. కాబట్టి మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేసినటువంటి ఏది కూడా మనం చేయకూడదు. చేస్తే మనం పొద్దున్నుంచి చేసిన పూజా ఫలితం ఏదైతే ఉందో, పొద్దున్నుంచే కాదు అసలు మన జీవితంలో అమ్మవారి కోసం పరితపిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం కూడా వృధా అవుతుంది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు వేసుకున్నాం, ఈ సంవత్సరం మొత్తం మనకు అమ్మవారి దయ వల్ల కలిసి వచ్చింది అనుకుంటాం ఒకటి, లేదు అమ్మవారు కరుణిస్తుంది అని ఆశపడుతూ ఉంటాం, వాళ్ళకైతే రేపైనా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని బాధపడతాం. ఈ తాపత్రయబడి ఇలా సాధించి అమ్మవారి అనుగ్రహం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను అనుకునే ఈ ఇద్దరి ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరిని పాపం చేసిన వాళ్ళం అయ్యాం కదా ఈ రోజు నాడు మనం ఆ క్రాకర్ కాల్చి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని క్రాకర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడా కూడా భగవత్ నింద తిడితేనే నింద కాదు, ప్రత్యక్షంగా అవమానిస్తేనే కాదు, పరోక్షంగా కూడా భగవంతుని ఏ రూపేనా మనం నిందించినా లేదు ఏదన్నా చేసినా క్రియా రూపంలో చేసినా అది పాపమే. తెలిసి కానీ తెలియక కానీ చేస్తే పాపమే. కాకపోతే సరే తెలియక చేసినా పిల్లవాడులే అనేది వదిలిపెట్టినా తెలిసి చేస్తే మాత్రం దండిస్తుంది కదా. కాబట్టి తెలిసి చేస్తే ఇంకా మహాపాపం కింద లెక్క వేయచ్చు దాన్ని. అటు లేకుండా చాలా జాగ్రత్తగా గనక ఉండగలిగితే అమ్మవారి అనుగ్రహం మనం ఎంత తాపత్రయపడ్డామో అది ఖచ్చితంగా మనకు ఇచ్చి మనల్ని చిత్తార్థుల్ని చేసి ఇంట్లో అందరికీ కూడా లక్ష్మీప్రదం ఉండేట్లుగా చేస్తుంది. ఇది ఇంకా అమ్మవారికి ఇష్టమైంది పాయసం బాగా ఇష్టం, అన్నం పాయసం బాగా ఇష్టం. అది గనక నివేదన పెట్టి ఈ మధ్య అందరు ఏం చేస్తున్నారు, షాప్ ఓపెనింగ్లు, షాప్ పూజలు ఇవన్నీ కాగానే మన స్వీట్ హౌస్లో కొనుక్కొచ్చినవి తెచ్చి పెడుతున్నారు. అసలు పనికి రాదు. ఎందుకంటే స్వీట్ హౌస్లో వారు ఏ
విధంగా ఉండి చేశారు. వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో తెలియదు. ఇంట్లో ఇబ్బందులు, ఆడవారి ఇబ్బందులు కావచ్చు, లేదు మనకు ఈ హైదరాబాదు ఈ ప్రాంతంలో చేసే వాళ్ళందరూ కూడాను ఇక్కడే ఎక్కువ పెడతారు. ఇది రాను రాను పల్లెటూర్లకు కూడా పాకింది అనుకోండి. మహానగరాల్లో బాగా పెడుతూ ఉంటారు స్వీట్ షాపుల్లో తెచ్చి. అలా అక్కడ తయారు చేసే వాళ్ళకు సృష్టి ఉండొచ్చు. అటువంటివి అన్నీ కూడాను వాడి వ్యాపారం. ఐటమ్ ఆయన చేశాడు, పెట్టాడు, అమ్మాడు, కానీ అది పాపం కావట్లే. కాబట్టి మన ఇంట్లో శుచి శుభ్రతలతో నియమనిష్టలతో చేసినటువంటి పదార్థం భగవంతుడికి పెడితే అది స్వీకరించి దానికి తగ్గ ఫలితాన్ని మనకిస్తాడు. కాబట్టి మనం కొబ్బరికాయ కొడితే ఎంత పవిత్ర భావంతో కొడతామో చేసేటువంటి పాయసము ఇవి కూడా అదే భక్తి శ్రద్ధలతో భగవంతుడికి చేయాలి. అంతేకాని షాపుల్లో కొనుక్కొచ్చినవి నివేదన పెట్టకూడదు. సరదాగా తింటే తిన్నారేమో కానీ భగవంత్ నివేదనకు పనికిరాదు. ఇంట్లో వండింది మాత్రమే పనికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనం నియమనిష్టలతో వండుతాం, అక్కడ అలా ఉండదు. కాబట్టి వద్దు అని చెప్తాం. ఈ దీపావళి రోజు చక్కగా అందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా నిష్టలతో పూజిస్తే అందరూ కూడా తప్పకుండా మంచి ఫలితం సంతోషంగా జరుగుతుంది. ఉంటారన్నమాట. ధన్యవాదాలండి. హిందూ సింహాత్మ.